ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ క్రైటీరియాస్‌తోని సంబంధం లేకుండానే మనం మానిటైజేషన్ సెటప్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి వీళ్ళకి స్టార్ అలాగే సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ సెటప్ వచ్చింది. కానీ సబ్స్క్రిప్షన్‌లో మనకి మానిటైజేషన్ సెటప్ కావాలి అంటే దానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి? 10,000 ఫాలోవర్స్, 250 రిటర్న్ వ్యూస్ లేదంటే 50,000 పోస్ట్ ఎంగేజ్‌మెంట్స్ అలాగే 1,80,000 వాచ్ మినిట్స్ అనేది ఉండాలి. ఇదంతా కూడా మనకి 60 డేస్‌లో కావాలి. కానీ వీళ్ళకి చూసుకుంటే కేవలం 5,000 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. లాస్ట్ 28 డేస్‌లో రీచ్ లేదు, పోస్ట్ ఎంగేజ్‌మెంట్ లేదు, నెట్ ఫాలోవర్స్ కూడా ఏం లేదు. అన్నీ కూడా రెడ్ కలర్‌లో డల్‌గా ఉన్నాయి. అయినా కూడా వీళ్ళకి సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ సెటప్ వచ్చింది. అది రావడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికంటే ముందు ఈ షార్ట్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వెంటనే చేయండి. వీళ్ళ అకౌంట్‌ని ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో అంతమంది వీళ్ళ అకౌంట్‌ని లైక్ చేసిల్లు. సో ఈ రియాక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ సెటప్ వచ్చింది. మీకు ఒకవేళ సబ్స్క్రిప్షన్‌కి కావాల్సిన క్రైటీరియా అంతా కంప్లీట్ అయిపోయినా కూడా మీకు సెటప్ అని రాదు. ఎందుకనంటే మన అకౌంట్ రీచ్ అనేది ఎక్కువగా ఉండాలి. మన అకౌంట్‌ని ఎక్కువ మంది ఫాలో అవుతూ, లైక్ చేస్తూ ఉంటే మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ అనేది